మేడే ఈ కార్మిక దినోత్సవం రోజు స్టార్స్ మధ్య వార్ జరగబోతోంది. తెలుగు నుంచి నాని హిట్ 3తో, తమిళ నుంచి సూర్య రెట్రోతో, అలాగే హిందీ నుంచి అజయ్ దేవగన్ రైట్ 2 అనే మూవీస్తో బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నారు. అంటే ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంటుందని కాదు కానీ ఈ మూడు సినిమాలు ఆయా పరిశ్రమలకు చాలా కీలకమైనటువంటి పరిస్థితిలో ఉండడం అనేది ఒక కామన్ పాయింట్గా చూడవచ్చు. అంటే తెలుగులో చూసుకుంటే ఈ సమ్మర్లో చాలా పెద్ద విజయం లేకపోవడం అనేది పెద్ద లోటుగా కనిపిస్తోంది. చాలా అంటే సమ్మర్ మనకి బ్లాక్ బస్టర్స్కి కేర్ ఆఫ్గా కనిపిస్తుంది. స్టార్ హీరోలంతా సమ్మర్లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలని చూస్తుంటారు. బట్ ఒక 2-3 సమ్మర్స్గా చూసుకుంటే మనకి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రావట్లేదు, వచ్చినవి పెద్దగా ఆకట్టుకోవట్లేదు, చిన్న సినిమాలే అక్కడక్కడ వెరుస్తూ ఉన్నాయి. అలా చూస్తే ఈ సమ్మర్ టాలీవుడ్కి చాలా చాలా వేస్ట్ అయిందనేది ఒక వాదనగా మనం చెప్పుకుంటాను. అంతెందుకు ఏప్రిల్లో వచ్చినటువంటి సినిమాలు ఏవి పెద్దగా సూపర్ హిట్ అని కానీ బ్లాక్ బస్టర్ అని కానీ టాక్ తెచ్చుకున్నటువంటి సందర్భం మనం చూడలేదు. అంచేత టాలీవుడ్కి నాని ఈ సమ్మర్కి సంబంధించి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడు. దట్టు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడు. హిట్ 3తో అనే ఒక టాక్ ఉన్న టైంలో మనకి హిట్ 3తో నాని రాబోతున్నాడు. అట్ ద సేమ్ టైం కోలీవుడ్ పరిస్థితి కూడా అంతే ఉంది. కోలీవుడ్ కూడా సమ్మర్లో పెద్ద సినిమాలు ఏం రాలేదు, వచ్చినవి పెద్దగా ఆకట్టుకోలేదు, చిన్న సినిమాలు వచ్చు అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉన్న సందర్భంలో సూర్య తన కెరీర్లో కొంత స్లంప్లో ఉంది. ఇప్పుడు తను కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ స్ట్రగులింగ్ టైంలో కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో చేసినటువంటి రెట్రోతో అతను బౌన్స్ బ్యాక్ అవడంతో పాటు కోలీవుడ్ కూడా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆ రెట్రో మూవీతో ఉంది. ఇటు హిందీలో కూడా అంతే. మనకి హిందీలో ఆల్మోస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా చూసుకుంటే 1-2 సినిమాలు తప్ప పెద్ద హిట్ అని చెప్పుకునేటువంటి సందర్భాలు కనిపించడం లేదు. పైగా స్టార్ హీరోల సినిమాలే పెద్దగా ఆడట్లేదు. రీసెంట్గా వచ్చినటువంటి సల్మాన్ ఖాన్ సికిందర్ దానికి మరో ఎగ్జాంపుల్, చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు అజయ్ దేవగన్ ఆల్రెడీ రైడ్ అనే సినిమా బ్లాక్ బస్టర్ 2018లో వచ్చినటువంటి సినిమా రైడ్ బ్లాక్ బస్టర్ అయింది. దానికి సీక్వెల్గా రైడ్ 2 అనే సినిమాతో మేడే రోజు వస్తున్నట్టు మే 1న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. సో బాలీవుడ్ కూడా అజయ్ దేవగన్ రైట్ 2తో ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఇస్తాడా లేదని ఒక డిస్కషన్ డిబేట్ ఉన్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ 3 సినిమాలకు సంబంధించిన కామన్ పాయింట్ ఇదైతే, ఇటు తెలుగు నుంచి చూసుకుంటే హిట్ 3తో నాని చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ లేనంత చాలా నమ్మకంగా తన సినిమా గురించి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. పైగా డైరెక్టర్ శైలేష్ కోలానని కూడా ఈ ప్రమోషన్స్లో ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే ఈ సినిమా తన సొంత ప్రొడక్షన్లో వస్తూ ఉంది. తన పూర్తిగా ప్రమోషన్తో పాటు మిగతా అన్ని వ్యవహారాలు మొత్తంగా తన భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టితో కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఇంటర్వ్యూలు ఇస్తూ, దాదాపు నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు ఇస్తూ, ఎక్కడ అలసిపోకుండా సినిమాని ఓ రేంజ్లో ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళిన ప్రతి చోట అతను చెప్తున్నటువంటి ఒక కామన్ థింగ్ ఏంటంటే, సెన్సిటివ్ పీపుల్, చిన్నపిల్లలు ఈ సినిమా చూడడానికి రావద్దు అని చెప్తున్నాడు. అంటే ఈ సినిమాలో ఆ రేంజ్ వైలెన్స్ ఉంటా ఉంది. ఈ మాట నాని ముందు నుంచే చెప్తున్నాడు. చాలా చాలా ఎక్కువ వైలెన్స్ ఉన్న సినిమా అది అతని కెరీర్లో కాదు, టాలీవుడ్లోనే ఇంత వైలెంట్ సినిమా మీరు చూసుండరు, ఇంత బ్లడ్ షెడ్ ఉన్నటువంటి సినిమా మీరు చూసుండరు అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అంటే బ్లడ్ షెడ్ ఉన్నంత మాత్రాన సినిమా సూపర్ హిట్ అవుద్దంటానికి లేదు. సో కంటెంట్ అనేది ఇంపార్టెంట్. కంటెంట్ లేకుండా నాని అలా మాట్లాడతాడని ఎవరు అనుకోరు. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి రాజమౌళి కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా ప్రశంసలు కురిపించాడు. పైగా ఇది హిట్ ఫ్రాంచైజీలో వస్తున్నటువంటి సినిమా, హిట్ 2, హిట్ 3 ఇప్పుడు. సో ఈ ఫ్రాంచైజీలో వస్తున్నటువంటి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈసారి వైలెంట్గా మారింది. అంతకుముందు వచ్చినటువంటి 2 సినిమాలు ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్గా మనకు ఆడియన్స్ని సస్పెన్స్కి, థ్రిల్కి గురి చేస్తే, ఈసారి ఓరమాస్ యాక్షన్ డోస్తో కాస్త వైలెన్స్ను కూడా మిక్స్ చేసి తెర మీద రక్తపాతం సృష్టించబోతున్నాడు నాని అనిపించేలాగా ఈ ట్రైలర్ చూసినా కనిపించింది. పైగా వాళ్ళే చెప్పారు కాబట్టి ఒక రకంగా మేడే రోజు మే 1న వెండి తెర మీద నాని బ్లడ్ బాత్ చేయబోతా ఉన్నాడు, బ్లడ్ బాత్ చేయించబోతున్నాడు ఆడియన్స్తో కూడా అనేది మనకి ఇండైరెక్ట్గా తెలిసినటువంటి విషయం. సో ఈ సినిమా సొంత బ్యానర్లో వస్తోంది. హిట్ ఫ్రాంచైజీలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమా. నాని చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. వైలెన్స్ మాత్రమే కాదు, మంచి ఇన్వెస్టిగేషన్, థ్రిల్లరు, చాలా చాలా యూనిక్ పాయింట్స్ ఈ సినిమాలో ఉంటాయని చెప్తా ఉన్నాడు. శ్రీనిధి శెట్టి ఏదైతే కేజీఎఫ్ సినిమాలో నటించిందో అమ్మాయి, కేజీఎఫ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా హీరోయిన్గా ఆమెకు వచ్చినటువంటి పెద్దగా బ్రేక్ ఏం లేదు. బట్ ఈ సినిమా తనకి బ్రేక్ ఇస్తుందని ఆమె కూడా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. పైగా సినిమాలో తను కూడా ఒక ఫైట్ సీన్లో పార్టిసిపేట్ చేసింది, ఒక యాక్షన్ సీన్, తన మీద కూడా ఒక యాక్షన్ సీన్ ఉంటుందని రీసెంట్గా ఒక లీక్ చేశారు. సో హిట్ 3 ఎలా చూసినా నాని చెప్తున్నంత కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతుంది అనిపించేలాగా కలర్ అయితే కనిపిస్తోంది. ఆ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. బట్ అల్టిమేట్గా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అల్టిమేట్గా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో చూసిన తర్వాతే ఈ సినిమా రేంజ్ ఏంటి, నాని చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇక కోలీవుడ్కి వస్తే కనుక సూర్య రెట్రోతో వస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్టర్. అతనికి డైరెక్టర్గా అతనికంటూ ఒక సపరేట్ మార్క్ ఉంది, తనకంటూ ఒక సపరేట్ సైన్ ఆయన సినిమాలతో చూపించినటువంటి సందర్భాలు మనం చూసాం. కార్తిక్ సుబ్బరాజ్కి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. దాని గురించి సూర్యకి తెలుగులో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అతనికి. చాలా ఏళ్ళుగా అతన్ని అడాప్టర్ సన్ ఆఫ్ టాలీవుడ్ అని కూడా చెప్తూ ఉంటారు.
కాకపోతే సూర్య తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా కొంతకాలంగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఒక మంచి హిట్ చూసి చాలా కాలమైంది. అతని స్థాయి విజయం అందుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. లాస్ట్గా వచ్చినటువంటి కంగువాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొడదాం అనుకున్నప్పటికీ కూడా కుదరలేదు. ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. సో ఈసారి అలా కాకుండా తనలోని మాస్ యాంగిల్ ఏదైతే ఒకప్పుడు మాస్ యాంగిల్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడో ఆ మాస్ యాంగిల్తోనే మరొకసారి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి కార్తీక్ సుబ్బరాజ్తో కలిసి వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, మేకింగ్ పరంగా చూసుకుంటే కనుక ఒక కొత్త జానర్లో లేదా కొత్త సూర్యని చూడబోతున్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. దానితో పూజా హెగ్డే హీరోయిన్ అవ్వడం తెలుగులో మరింత అవుతుంది, ప్లస్ అవుతుంది ఈ సినిమాకి సంబంధించి అనుకోవచ్చు. పూజ ఇక్కడ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగింది, ఇప్పుడు కోలీవుడ్లో అడుగులు వేస్తుంది. పైగా పూజా హెగ్డే అనగానే మనకు గ్లమరస్ హీరోయిన్గా మనకు పెద్దగా తెలుస్తుంది. కాకపోతే అందుకు భిన్నంగా ఇందులో పూర్తిగా ఒక రెట్రో లుక్తో కాస్త మేకప్కు దూరంగా కొంచెం ఒరిజినల్ లుక్తో కనిపిస్తూ ఉంది మనకు. తను వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కొంచెం కొత్తగా ఉండేలాగా ఉంది. ఒక నటనకి ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి పాత్రలాగా పూజా హెగ్డే కనిపిస్తుంది. సో రెట్రోతో సూర్య ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంది. దాని ద్వారా కోలీవుడ్ కూడా ఒక పెద్ద హిట్ పడితే అక్కడ ఒక ఇండస్ట్రీ కూడా కొంచెం ప్లస్ అవుతుంది అనేది అక్కడ అంచనా వేస్తున్నారు. సో బాలీవుడ్ నుంచి రైడ్ 2 అజయ్ దేవ్గన్ వాణి కపూర్ జంటగా నటించినటువంటి సినిమా ఇది. 2018లో రూపొందినటువంటి ఈ సినిమాని రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేశాడు. ఇదే సినిమాని రీసెంట్గా రైడ్ అనే 2018లో వచ్చినటువంటి రైడ్ అనే సినిమాని రీసెంట్గా రవితేజ మిస్టర్ బచ్చన్ అనే పేరుతో రీమేక్ చేశాడు తెలుగులో. బట్ అది ఇక్కడ హరిశంకర్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా ఇక్కడ బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది అనేది అందరికీ తెలిసింది. సో ఇప్పుడు రైడ్కి సీక్వెల్గా రైడ్ 2 అనే సినిమాతో వస్తున్నారు. ఈ రైడ్ 2లో ఈసారి జెనీలియా హస్బెండ్ రితేష్ దేశ్ముఖ్ విలన్గా నటించాడు. అది సినిమా కొంచెం ప్లస్ పాయింట్గాను కొత్తగానే కనిపిస్తున్నట్టు విషయం. ఎందుకంటే ఒకప్పుడు రితేష్ అక్కడ కామెడీ హీరోగా చాలా సినిమాలు చేశాడు, మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి తను విలన్గా మారాడు. దట్ పవర్ఫుల్ పొలిటికల్ విలన్గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్గా ఉంది. चक्रव्यूह में फंसोगे तो गुस्सा तो आएगा ही। ये पांडव कब से चक्रव्यूह रचने लगे हैं? సో రైడ్ అనగానే మనకు ఆబ్వియస్గా ఐటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు చేసేటువంటి దాడులు, దాని నేపథ్యంలో ఉన్నటువంటి కథ, దానికి పొలిటికల్ దాని నుంచి వచ్చేటువంటి ప్రెజరు, ఆ ప్రెజర్ని దాటుకొని హీరో సాధించే విధానం, హీరో విలన్ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ లాంటి కంటెంట్ మనం రైడ్లో చూసాం. రైడ్ 2లో కూడా ఆ టెంప్లెట్లోనే వస్తున్నట్టుగా మనకు కనిపించింది. కాకపోతే రైడ్లో మనకు హీరోయిన్గా ఎలియానా కనిపించింది. బట్ ఇప్పుడు తను పెళ్లి చేసుకుంది, పిల్లలు ఇవన్నీ ఉంది, తను సైడ్ అయిపోయింది. ప్రస్తుతం లైమ్ లైట్లో లేదు కాబట్టి వాణి కపూర్ని తీసుకున్నారు. దాన్ని ఇది మరి సీక్వెల్ అంటారా లేదా ఇంకొక పార్ట్గా చెప్తారా తెలియదు, కానీ రైడ్ 2 కూడా కొంత ప్రామిసింగ్గానే కనిపిస్తుంది. బాలీవుడ్లో ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొంచెం ఇంతకుముందు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి బాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేస్తే కనుక చాలా బెటర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో రైడ్ 2తో ఒక బ్లాక్ బస్టర్ కొడితే అజయ్ దేవ్గన్ బాలీవుడ్కి ఒక హిట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ హిట్ 3తో నాని తెలుగుకి మళ్ళీ తెలుగు బాక్స్ ఆఫీస్కి ఒక కొత్త కళ తేవాల్సినటువంటి బాధ్యత కూడా తన మీద ఉందన్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సమ్మర్లో చూస్తూ ఉన్నాం మనం. సో అటు కోలీవుడ్ మరి ఈ ముగ్గురు సినిమాల మధ్య ఉన్నటువంటి పోటీ అనకూడదు, ఎవరికి పోటీ అంత అది లేదు. కాకపోతే తెలుగులో సూర్య నాని సినిమా కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది. తమిళ్లో మనకి వాళ్ళంత ఆస్కారం ఇవ్వరు కాబట్టి తమిళ్లో నాని కూడా తమిళ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాకపోతే సూర్యతో కంపేర్ చేసినప్పుడు కొంత తక్కువ ఉంటుంది. అక్కడ ఆబ్వియస్గా సూర్య అక్కడ కొంచెం డామినేటింగ్గా కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ నాని డామినేటింగ్గా కనిపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు బలమైన కంటెంట్ ఉంటే రెట్రోతో నానికి పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా సూర్యకు ఉంది. సో ఇక్కడ నాని తెలుగులో ఇంకొంచెం ఎక్కువ ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎలాగో ఫైట్ చేసినా చేయకపోయినా రిజల్ట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి. అటు కన్నడ మలయాళం ఇటు చూసుకున్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ 3 అనేది ఏ మేరకు ఫిగర్ అవుట్ చేస్తుంది, ఏ మేరకు ఇక్కడ పాన్ ఇండియా స్థాయి ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది దాని మీద ఈ సినిమా సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుంది. దానికంటే ముందు బలమైన కంటెంట్ అనేది నాని చెప్పినట్టుగా కంటెంట్ నమ్ముకుంటేనే విజయం అన్నట్టుగా ఆ కంటెంట్ ఉంటే ఇది సాధ్యమవుతుంది. రైడ్ 2కి వచ్చేసి మనకి తెలుగులో కానీ అటు కోలీవుడ్లో కానీ ఇక్కడ పెద్ద పోటీ ఇచ్చే అవకాశం లేదు, ఛాన్సే లేదు. అజయ్ దేవ్గన్కి అంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఇక్కడ ఉందని మనం అనుకోము. కాకపోతే బాలీవుడ్కి సంబంధించి అతను ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉందనేది కొంత విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మేడే రోజు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడుతున్నటువంటి ఈ 3 సినిమాలు కూడా ఆయా పరిశ్రమలకి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేటువంటి బాధ్యతతో కూడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ బాధ్యతలో ఎవరు ముందుంటారు, ఎవరు బిగ్గెస్ట్ హిట్ కొడతారనేది చూద్దాం.